వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నిజంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ విధ్వంసం సృష్టిస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అట్లాగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఇవాళ వాళ్ళేమో అక్కడ ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఇల్లులు కానీ కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. బిక్కుబిక్కుమంటే అమెరికాలో కూడా రోజులు వెలదీస్తారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చాలామంది ఎన్ఆర్ఐలందరూ కూడా. సో ఇటువంటి సందర్భాల్లో గత 10 రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచమ్మపల్లిలో పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు వితౌట్ నోటీస్, సమాచారం లేకుండా, కనీసం సమాచారం లేకుండా అర్ధాంతరంగా హుటాహుటిన జేసీబీలు, పోలీస్ అధికారులు వెళ్ళి ముందు ఉన్నటువంటి రేకులు, అట్లాగే ఆ ఇంటి యొక్క మొత్తం డెమాలిషన్స్ చేసినటువంటి పరిస్థితి. చాలా వరకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇది గుండ్లపోచంపల్లికి కాదు, ఒకవైపు ఆల్వాల్, ఈసీఎల్ఆర్ అదే పరిస్థితి, కుషాయిగూడ, మొన్న మల్లంపేట్, ఇట్లా ఏ ప్రాంతం తీసుకున్నా హైదరాబాద్ నగరము, అట్లాగే నగరం సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ లిమిట్స్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక్కసారిగా జేసీబీలు తీసుకెళ్ళి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చిన్న చిన్న బడ్డీ కొట్లు, పానీపూరి బండ్లను కూడా జాలి లేకుండా, కనికరం లేకుండా, కనీసం ఈ ప్రభుత్వానికి ఈ ఓటేసి గెలిపించినటువంటి పాపానికి ఇవాళ వాళ్ళని ఒకవైపేమో ఇల్లు కూలగొడతా ఉన్నారు, ఇంకోవైపేమో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా కూల్చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి జ్యోతిరెడ్డి గారు ఆమె ఇండియన్ ఓవర్సీస్లో గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఆమె ఎన్ఆర్ఐ 24 ఏళ్ళుగా అక్కడే సెటిల్ అయి ఉన్నారు. అటువంటి ఆమెని ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఉంటారు ఆ ఇంట్లో, అర్ధాంతరంగా వాళ్ళ తండ్రికి బాగాలేదని కూడా చెప్తా ఉంది ఆమె వీడియో కూడా వైరల్గా మారుతుంది. ఒక 10 రోజుల క్రితం చేసినటువంటి ఈ నిర్వాహకం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉంది. ఒకసారి ఆ వీడియోలు చూడొచ్చు మనం. అర్ధాంతరంగా ఇంటిమేషన్ లేకుండా జేసీబీలు తీసుకెళ్ళి అక్కడ అసలు చూడండి మొత్తం ఇట్లా ఇట్లా నేలమట్టం చేయటమే. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన ఏం పాలన నడుస్తూ ఉంది అని వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మరోవైపు ఆమె క్లియర్గా చెప్తా ఉంది, అక్కడ సుకన్య జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, ఆ అధికారి అసలు వితౌట్ ఇంటిమేషన్ ఇక్కడ మాకు కనీసం మాకు సమయం ఇచ్చుంటే కూడా మేము తీసుకుని ఉండేవాళ్ళం. ఇటు చూడండి, వాళ్ళ జీవితాంతం పోగేసి రూపాయి వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటారు, లోన్లు తీర్చుకుని ఉంటారు. అట్లాగే ఈ యొక్క చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి రేకులు అర్ధాంతరంగా పీకారు. ఇప్పుడు ఈ రేకులు పీకిన తర్వాత ఇల్లుకి మొత్తం పగుళ్ళతోటి గందరగోళం అయినటువంటి పరిస్థితి. చూడండి, ఇట్లా రేకులన్నీ అర్ధాంతరంగా పీక్ పడేస్తే ఆ ముందున్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే లాస్ట్కి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది చూడండి, ఇల్లు మొత్తం పగుళ్ళే. ఇప్పుడు ఈ డ్యామేజ్ ఎవరు కట్టేయాలా? ఇంటికి ఉన్నటువంటి రేకుల్ని గుంజి పడేస్తే జేసీబీలు తీసుకొచ్చి అర్ధాంతరంగా ఈ ఇంటికి ముందున్నటువంటి ఆ యొక్క స్ట్రక్చరల్కంతా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు జేసీబీతోటి పిల్లర్లను కొడితే ఆ పిల్లర్లతోటి ఇల్లు మొత్తం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదో ముందున్నటువంటి 2 షట్టర్లతోటి, రెంట్లతోటి ఆ ముసలి వాళ్ళిద్దరు కూడా బతికే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళని కూడా బతుక్కోనీయకుండా చేసేటువంటి పరిస్థితి. కాళ్ళ వెళ్ళబడితే కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనీసం మమ్మల్ని మాకు ముందు చెప్పుకుంటే మేము తీసుకుంటాం కదా అనేది వాళ్ళ యొక్క పాయింట్. కానీ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటే మన బాగు కోసం, మన భద్రత కోసం మనం గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు మన మీద ఇవాళ శాపంగా మరి మన పాలిట ఇటువంటి కబంధాస్తాల్లోకి అంటే వాళ్ళ కబంధాస్తాల్లోకి ఇట్లా మనం చిక్కుకుంటే ఏంటి పరిస్థితి? ఎవరికి చెప్పుకోవాలి? అధికారులకు చెప్పుకుంటే పరిస్థితి లేదు, రాజకీయ నాయకులకు చెప్పుకుంటే పరిస్థితి లేదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇవాళ భద్రత లేకుండా పోతుంది. అంటే మా ఇల్లు ఎప్పుడు వచ్చి కూలుస్తారో తెలియనటువంటి పరిస్థితి అనేది ఆమె చెప్తున్నారు. ఒకసారి ఆమె మాటలు వినండి. ప్రజలకు అందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి. అండ్ నేను యుఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 ఇయర్స్ నుంచి యుఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసీ మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లులు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న వృద్ధులు, వాళ్ళు 75-80 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. అండ్ ఈ సడన్గా చూసేసి మా మదర్ బ్రీత్లెస్ అయిపోయారు అండ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అండ్ ఎందుకు ఇలా జేసీపీతో కూలగొడుతూ డెమాలిష్ చేస్తున్నారని అడగగా, మీరు కోర్టుకు వెళ్ళండి, మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా జేసీపీతో ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వినకుండా
నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి డెమాలిష్ చేసేసారు. మేము ఈ ఇల్లు 2002లో కట్టుకున్నాము. మెయిన్ రోడ్డుకి లేదు. మా పట్టా భూమిలో ఎఫ్టీఎల్లో కాదు, నాలాలో కాదు, 100 ఫీట్స్ అవే రోడ్ నుంచి మేము కట్టుకున్నాము. మేము ఎవరిది ఆక్రమించలేదు. అండ్ సడన్ గా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేశారు ఆ గ్రామంలో, గుండ్లపోచంపల్లి గ్రామంలో. సో ఏ విధంగా డిస్మాంటిల్ చేశారో మీరు చూడండి. ఈ విధంగా మా ఇంట్లో ఇది జ్యోతి గారి యొక్క ఆవేదన. మేము ఎఫ్టీఎల్లో కట్టలేదు, లేదంటే ఎంక్రోచ్మెంట్ చేసి కట్టలేదు, అట్లాగే మెయిన్ రోడ్డుకి కూడా 100 ఫీట్లు వదిలిపెట్టి మరి కట్టుకున్నాం, పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నాం, వాళ్ళు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ట్యాక్స్లు కూడా కట్టుకున్నామని ట్యాక్స్ రిసిప్ట్లు కూడా పెట్టారు మనకి. వీళ్ళు వృద్ధ దంపతులు, పైగా ఆ పెద్ద ఆయనకి చాలా పెద్ద వయసు, అట్లాగే ఆయనకి ఒంట్లో కూడా ఆరోగ్యం బాగుండదట. ఇటువంటి సందర్భాల్లో వీళ్ళిద్దరూ ముసలలో ఉంటే అందరూ ఐదుగురు కూతుళ్ళు ఇక్కడ ఒకరు కూడా ఉండరు, వాళ్ళందరూ కూడా విదేశాల్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ఆక్రందన ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు కనీసం ఇవాళ వాళ్ళేమో విదేశాల్లో ఉంటారు పిల్లలందరూ కూడా, వీళ్ళిద్దరూ ముసలోళ్ళు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలన్నా లేకుంటే అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరికి మొరపెట్టుకోవాలి? వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? అట్లాగే ఇది చూడొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీకి కట్టినటువంటి రిసిప్ట్ కూడా మనకు పెట్టారు చూడండి క్లియర్గా. 16,078 రూపాయలు. ఎప్పుడు కట్టారు ఇది? 2023కు సంబంధించినటువంటి ట్యాక్స్ రిసిప్ట్ ఇది. అంటే 2023, 24 ఇట్లా ట్యాక్స్ రిసిప్ట్లు కట్టి కూడా ఇవాళ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ డీటెయిల్స్ అని క్లియర్గా మనకు కనిపిస్తాం. అంటే వీళ్ళు ట్యాక్సులు కట్టాలి, ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే కూలది వస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకం తెలంగాణలో. ప్రస్తుతం విదేశాల నుంచి ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి జ్యోతి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు ఎందుకు కూలగొట్టారు, ఏం జరిగింది, మరోవైపు ఆవేదన, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి జ్యోతి గారి ఆవేదన కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జ్యోతి గారు జాయిన్ అవుతున్నారు అమెరికా నుంచి. మేడం నమస్తే. నమస్కారం సార్, అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం, స్పెషల్లీ మీకు కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. ఏంటి మేడం జ్యోతి గారు, ఇప్పుడు గత 10 రోజుల క్రితం అనుకుంటా నాకు తెలిసి గుండ్లపోచంపల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మున్సిపల్ శాఖ అధికారులు, ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి, ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం మొత్తం కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు అనుకోవాలి. పెద్ద ఎత్తున అర్ధాంతరంగా మున్సిపల్ అధికారులు రావటం, పెద్ద ఎత్తున ఇంటి ముందున్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకుంటే ఇళ్లను కానీ కూలుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ విధంగా జరుగుతోంది ఏంటి మేడం? మీరు ఒక ఎన్ఆర్ఐ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో కూడా మీరు పనిచేస్తున్నటువంటి ఒక నాయకురాలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, గత 20 ఏళ్ళ నుంచి నేను హోల్ యుఎస్లో అండ్ ఇంటర్నేషనల్లీ ఒక్క ఉమెన్ని సార్ నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు అక్కడ ఉంటారు. సడన్గా 23rd రోజు మార్నింగ్ అరౌండ్ 9:30 to 11 వరకు వచ్చారు సార్. ఎంత బతిలాడిన విలేజెస్ అందరూ బతిలాడారు. మేము రోడ్డు మీద లేము, మేము లీగల్గా 2002లో కట్టుకున్నాము, మా పొలంలో కట్టుకున్నాము, మేము రోడ్డుకి 100 feet లోపల కట్టాము, ఏమీ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సుకన్య అనే మేడం జిహెచ్ఎంసీ నుంచి వచ్చి గబా 20 మంది పోలీసులు తీసుకొని వచ్చేసి జేసీపీ తోటికి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి కూలగొడుతూనే ఉంది సార్. అండ్ రోడ్ మీద ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, షెడ్స్ వేసుకున్న వాళ్ళని టచ్ చేయలేదు సార్. ఇంటెన్షనలీ వచ్చి ఆ వృద్ధురాలు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళ ఇల్లుని అలా డెమాలిష్ చేసింది సార్. కాదు మేడం, అంటే అధికారులు ఏం చెప్తున్నారండి? మీరు ఇప్పుడు కూలగొడుతున్నారు, బాగానే ఉంది, వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీస్ వచ్చి కూలగొట్టారు. అధికారులు ఆ సమయంలో వచ్చిన సమయంలో ఏం చెప్పారు? అసలు కూలగొట్టడానికి కారణం ఏం చెప్తారు? సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మాకు హై క్యాడర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మేము డిస్మాంటిల్ చేయాలి అని చెప్పి డెమాలిష్ చేస్తూనే ఉంది సార్. ఎంత రిక్వెస్ట్ చేసినా మాకు ఒక 1/2 hour మీకు షీట్స్ యాడ్ ఉంటే మేము తీసుకుంటాము అని కూడా మా పేరెంట్స్ విలేజెస్ అందరు అడిగినా కూడా టైం ఇవ్వలేదు. అండ్ డెమాలిషన్ స్టార్ట్ చేసేస్తూనే ఉంది సార్. ఎంత బతిలాడిండ్రు సార్, విలేజెస్ బతిలాడిండ్రు. మా పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వచ్చి ఆవిడని ఇవ్వమ్మా, ఒక అర్ధగంట టైం ఇవ్వు, మేము ఇప్పుకుంటాము అన్నా కూడా టైం ఇవ్వలేదు సార్. ఎంత రూడ్గా బిహేవ్ చేసిందో సార్ సుకన్య మేడం ఫ్రమ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మేడ్చల్ నుంచి. కాదు మేడం, ఇక్కడ సుకన్య గారు, మున్సిపల్ అధికారులందరూ కూడా వచ్చి అంత స్థాయిలో అరాస్ట్ చేసి ఇవాళ ఓల్డేజ్ పర్సన్స్ అని కూడా చూడకుండా ఇవాళ అర్ధాంతరంగా డెమాలిషన్ చేస్తుంటే సీఎంఓ ఆర్డర్స్ అని లేకుంటే ఇతర పేర్లు చెప్పి పై అధికారుల ఆర్డర్లు అని చెప్పి ఎందుకు కూల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఏంటి అంటే నిజంగానే మీ ఇల్లు ఇవాళ రోడ్డుకు అడ్డంగా ఉందనా, లేకుంటే ఏం నెపంతో కూల్చారు? ఏం ఇన్ఫర్మేషన్ లేదు సార్. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇళ్ళని టచ్ చేయలేదు సార్. ఇంటెన్షనలీ వచ్చి మా ఇంటిని ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళని స్టార్ట్ చేసి డెమాలిష్ చేస్తుంది సార్.
పిల్లర్ని కొట్టింది, క్రాక్స్ పెట్టింది బిల్డింగ్ కి. చూడండి సార్, అసలు ఆ విధంగా డెమాలిష్ చేయాల్సిన అవసరం ఏం టెర్రరిస్ట్లమా సార్? ఏం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నామా? ఆ తెలంగాణ వృద్ధులు బతకొద్దా? మేము లేడీస్ సార్, మేము 5 డాటర్లము, మేము బతకొద్దా లేడీస్? ఉమ్, ఇదేం అరాచకం సార్? ఉమ్, మేము ఎంతో కష్టపడి నేను ఇక్కడ చదువుకుంటూ మాస్టర్స్ చేస్తూ చదువుకుంటూ ఆ తల్లిదండ్రులకు కొడుకులు లేరని కట్టించుకున్నాం సార్, మేము ఆడపిల్లలం అందరం కలిసి. yes, ఉమ్, ఇంత హార్డ్ వర్క్ చేసి కట్టుకున్న ఇంటిని ఎంతో ప్రేమ ఉంటది, అనురాగం ఉంటది, ఆ ఇంట్లో హిస్టరీ ఉంటది, ఎంతో అభిమానంతో లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటది సార్ ఆ ఇంటి మీద మా అందరికి. అవును, ఇప్పుడు ఆ తల్లి తండ్రి, మా తండ్రి సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బెడ్ రీడన్. ఆ తల్లి ఒక్కటి రామా రామా అనుకుంటూ బతుకుతున్న, రేపో మాపో చనిపోయే వృద్ధులు సార్ వాళ్ళు. ఆ ఇంటిని ఎలా టచ్ చేసి ఎలా డెమాలిష్ చేస్తారు సార్? అవును, మేము ఎంత లోపలికున్నాం సార్, రోడ్డు మీద ఉన్న ఇళ్ళని ఒక్కటి ముట్టుకోలేదు సార్. ఆ వృద్ధుల ఇల్లు అలా డెమాలిష్ చేసిండ్రు ఇంటెన్షనలీ. దే సెలెక్టెడ్ ఫ్యూ హౌసెస్ అండ్ డెమాలిష్ సార్. దీనికి జిహెచ్ఎంసి ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ రెస్పాన్సిబుల్ అండ్ పోలీస్ వచ్చినందుకు మా డీసీపీ కోటిరెడ్డి సార్ కూడా రెస్పాన్సిబుల్ సార్. ఎంత 20 మంది పోలీసులను పంపించినారు. ఏం టెర్రరిస్టులమా సార్ మేము? ఉమ్, తెలంగాణ ట్యాక్స్ నేను ఎప్పుడు కానీ ఏప్రిల్ వచ్చింది అంటే ట్యాక్స్ ఓపెన్ కాగానే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పే చేస్తాం సార్ రెగ్యులర్ గా. వి డోంట్ ఈవెన్ గివ్ టైం టు మే వరకు కూడా వెళ్ళాం సార్. ఏప్రిల్ ఓపెన్ కాగానే ట్యాక్స్ పే చేస్తాం సార్ ఎవ్రీ ఇయర్. అంత పంక్చువల్ గా ఉంటాం సార్. అండ్ 2002లో కట్టుకున్న ఇల్లు సార్ అది. అండ్ మేము ఇంటి ముందు చాలా స్థలం కూడా వదిలిపెట్టాము. మీరు అంత లోపలికి వెళ్ళి మాకు ఒక 20-25 lakhs వర్త్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేసారు. లేదు 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 లేదండి. ఇప్పుడు జ్యోతి గారు, ఇప్పుడు ఒకవేళ మీరు రోడ్డు ఎంక్రోచ్ అయినా లేదు అంటే ఇంకేమన్నా మీకు రోడ్డు వెడల్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముందుగానే నోటీస్ ఇచ్చి ఎన్ని ఫీట్స్ తొలగించాల్సి వస్తుంది అనేది కూడా చూసిన తర్వాత మున్సిపల్ అధికారులు నోటీస్ ఇచ్చి తర్వాత కదా కూల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికి మళ్ళీ కాంపెన్సేషన్ కట్టించి మరీ కూల్చాలి కదా. ఇట్లా అర్ధాంతరంగా వచ్చి కూల్చేస్తే నిజంగానే మీరు అన్నట్టుగా మీరేం టెర్రరిస్టులు కాదు, లేకుంటే పాకిస్తాన్ వాళ్ళు కాదు, లేదు అంటే తెలంగాణ ఓటేసినటువంటి ఓటర్గానే కదా మీరు అందరూ అక్కడ ఇల్లు కట్టుకున్నారు. పైగా ఇది ఇప్పుడు కట్టుకునేటువంటి ఇల్లు కూడా లేటెస్ట్ బిల్డింగ్ కూడా కాదు, 2002 నుంచి కట్టుకుంటున్నారని మీరే చెప్తా ఉన్నారు. ఎస్ సార్, అసలు మేము అడిగినాను సార్. నేను డిప్యూటీ కమిషనర్ సుధాంశు గారిని సార్ని కూడా అడిగినాను సార్. వెంటనే ఏ రీజన్ తో ఎందుకు వచ్చి డెమాలిష్ చేసినారు, ఎనీ వయలేషన్స్ మీరు రిటర్న్ ఇవ్వండి అంటే దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్ సార్. నేను సిఐని అడిగినాను, ఎస్ఐని అడిగినాను, డీసీపీ గారిని అడిగినాను. సార్ ఇట్లా వచ్చినారు ఎందుకు, అట్లీస్ట్ కేసు అన్న ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ అన్న చేయండి అంటే మేము జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ రమ్మంటే వాళ్ళకి సపోర్టివ్ గా వచ్చాము, మేము ఎలాంటి కేసు చేయమంటారు. దెన్ హూ హాస్ టు, ఎవరిని అడగాలి మేము? పైగా వృద్ధులు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. నేనేమో ఎన్ఆర్ఐని, నేను యుఎస్ లో ఉంటాను, పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మా పరిస్థితి ఏంటి? ఇదేం అరాచకం సార్. ఇలా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ 20 మంది వచ్చి ఆ ఇంటి మీద వృద్ధురాల మీద పడితే హౌ కెన్ షీ హ్యాండిల్ ఇట్? ఎగ్జాక్ట్లీ. సో ఏంటి మేడం, కాదు మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో విదేశాల్లో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పనిచేస్తున్నాను సార్. నేను 20 years నుంచి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాను యుఎస్ లో. ఒక్క ఉమెన్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను. ఎవ్రీబడి ఇంటర్నేషనల్లీ ఫ్రమ్ గ్లోబల్ గా అన్ని కంట్రీస్ కి ఎవ్రీబడి నోస్ మీ హూ ఐ యామ్. అండ్ ఎంత కష్టపడుతున్నాను కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలుసు సార్. నేను మరి నా పరిస్థితి ఇట్లా ఉంటే ఏంటి సార్? అక్కడ మా మదర్ ఫాదరు ఎలా బతకాలి మరి? ఎంత ఇప్పుడు నేను నైట్ నాకు 3:30 4:30 అవుతుంది. డైలీ 7-8 days నుంచి నాకు మార్నింగ్ జాబ్ చేసుకోవాలి, నైట్ ఇక్కడ చూసుకోవాలి, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఏంటి సార్ లైఫ్ ఇంత స్ట్రెస్ఫుల్ గా బతకాలా తెలంగాణలో పుట్టినందుకు ఒక ఆడపిల్లలాగా? అంటే మీరు ఇప్పుడు అమెరికాలో కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో. సార్ నేను ఈ ఇన్సిడెంట్ అయిన నుంచి ఒక్కరోజు పడుకుంటలేదు సార్. ఎందుకు చేశారని ఆఫీసర్స్ అందరిని అడుగుతున్నా. నో బడీ ఈస్ గివింగ్ రెస్పాన్సిబుల్ సార్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు నేను జిహెచ్ఎంసీలో సుకన్య మేడం అడిగినాను, డిప్యూటీ కమిషనర్ సుధాంశుని అడిగినాను, జోనల్ ఆఫీసర్ని అడిగినాను, అండ్ కమిషనర్ని అడిగినాను, అండ్ మాకు ఎంపీ ఈటల రాజేందర్ గారు అయితే ఈటల రాజేందర్ గారిని అడిగినాను ఏమన్నా రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారని. అమ్మ మాకు అట్లాంటి ఇన్ఫర్మేషనే లేదని చెప్పినారు.
అండ్ సో నేను ఇప్పుడు కమిషనర్ కాదండి, అధికారులు సమాధానం చెప్పట్లేదు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీకి సమాచారం లేదు, స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి సమాచారం లేదు, ఎందుకు కూలగొట్టినట్టు అండ్ అంటే $1 కాంగ్రెస్ million పార్టీ క్వశ్చన్. నుంచి డిసిసి గారిని కూడా జంగయ్య యాదవ్ గారి వజ్రేష్ యాదవ్ గారిని కూడా అడిగినాను సార్. నేను ట్రైనింగ్ లో ఉన్న అమ్మ నాకు తెలియదని వజ్రేష్ యాదవ్ గారు కూడా అన్నారు సార్. అండ్ మా ఎంపీ కంటెస్టెడ్ ఎంపీ సునీతాపట్నం మహేందర్ సునీతారెడ్డి గారిని కూడా అడిగినాను సార్. నేను అందరు అఫీషియల్స్ ని టచ్ చేస్తున్నా. దెర్ ఇస్ నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. మరి ఎందుకు జరిగింది ఈ ఇన్సిడెంట్? ఇలా ఇంటెన్షనల్లీ డ్యామేజ్ చేసినారు సార్ మా ఇల్లుని. ఎందుకు మేడం? అంటే ఇంటెన్షన్ అంటే ఏం ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? సార్ ఐ డోంట్ నో. నాకు అసలు అంత చిక్కట్లేదు ఎందుకు చేసినారని. మేము ఇప్పుడు పొలిటికల్ గా మేము ఆ విలేజ్ లా మేము ఎక్కడ ఉంటున్నామో కూడా ఎవరికి తెలియదు సార్. మేము అలా ఎక్కడో హైడ్ చేసుకొని మా జీవన్ వీఆర్ లివింగ్ ఆ లైఫ్ సార్. ఏదో ₹2 సంపాదించుకొని ఆ కుటుంబాన్ని సాదుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు నేను 5 అమ్మాయిలను అయితే 4 పెళ్లిళ్ళు చేసి లాస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని సార్. సో ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ సార్ సొసైటీలో. అండ్ నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను సార్ ఆ విలేజ్ లో. నేను కబ్జా చేయలేదు, నాల మీద కట్టుకోలేదు, నేను FTL లో కట్టలేదు, రోడ్ మీద ఎన్క్రోచ్ అయ్యి కట్టుకోలేదు ఇల్లు. మరి ఎందుకు డెమాలిష్ చేశారు? ఐ షుడ్ నో ద రీజన్ అండ్ ఐ వాంట్ టు నో హూ ఇస్ ద కల్ప్రిట్. ఎవరు చేశారు ఇది? ఐ వాంట్ టు నో సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలంగాణ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. ఒక ఆడబిడ్డకి హెల్ప్ చేయండి సార్. ఆ వృద్ధులకు హెల్ప్ చేయండి సార్. నేను అదే మాత్రం నేను అడుగుతున్నాను. వై డిడ్ వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆ ఇల్లుని ఎందుకు టచ్ చేశారు? మేడం మీరు అట్లాగా లైన్ లో ఉండండి, మీరు అట్లాగా లైన్ లో ఉండండి. మనం ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులను కూడా కలిపే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే సుకన్య గారికి సుధాంశు సార్ ని కలపండి సార్. వి షుడ్ నాట్ లీవ్ దెం సార్. నేను డీసీపీ సుకన్య గారిని మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి, అట్లాగే హోల్డ్ లో ఉండండి. ఇది సుకన్య గారు ఫోన్ ఆన్సర్ చేయట్లా. నెక్స్ట్ ఒకసారి మనం డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీకి సంబంధించి సుధాంశు గారిని కూడా కలిపే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైన్ ఉండండి మేడం మీరు కూడా. yes sir, no problem, I'll be there sir. సుధాంశు గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఈయన జోనల్ డిప్యూటీ కమిషనర్ కమిషనర్ గారికి చేయండి సార్. జోనల్ కమిషనర్ గారికి చేయండి సార్. ఎస్ 1 minute మేడం, మనం అది కూడా జోనల్ కమిషనర్ సార్. ఇది కుత్బుల్లాపూర్ జోనల్ ఎస్ కమిషనర్. నా దగ్గర సుధాంశు గారి నెంబర్ ఉందండి. కుత్బుల్లాపూర్ ఆయన జిహెచ్ఎంసీకి సంబంధించింది, ఆయన నెంబర్ ఉంది నా దగ్గర. The number you have dialed is currently busy. Please try later. ఇది పరిస్థితి సార్. సందీప్ కుమార్ జా కమిషనర్ సార్ ఈ పని చేయించినారు సార్. సందీప్ కుమార్ జా జోనల్ కమిషనర్. అండ్ ఇప్పుడు పర్మార్ పింకిష్ కుమార్ లలిత్ కుమార్ అని ఈ పని చేశారు, డెమాలిషన్ చేశారు. కుమార్ జా ఆయనని ట్రాన్స్ఫర్ చేశారు సార్. నెక్స్ట్ డే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ కొత్త జోనల్ ఆఫీసర్ వచ్చారు, పర్మార్ పింకిష్ కుమార్ సార్. సో ఒకసారి సుకన్య గారికి మళ్ళీ ట్రై చేస్తాను నేను. yes sir. నేను ఒకసారి వజ్రేష్ యాదవ్ కూడా కాల్ చేస్తానండి, ఎందుకంటే చేయండి అధికారులు ఎవరు సార్. రెస్పాండ్ yes sir, అవ్వట్లేదు. నేను ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఆపండి సార్ అని కాల్ చేసినాను సార్.
You have called is speaking to someone else. You can wait or call again later. మనం ఒకసారి తోటకూర వజ్రేష్ యాదవ్ ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేడ్చల్ కి పోటీ చేసినటువంటి డిసిసి సార్ డిసిసి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే కూడా పోటీ చేసినటువంటి ఎస్ సార్ హీఈస్ ఇన్ఛార్జ్ ఫర్ us సార్ ఇన్ఛార్జ్ ఆయనే కదా, ఒకసారి ఆయనతో ఎస్ సార్ మాట్లాడదాం. ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. Someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి. హలో హలో వజ్రేష్ యాదవ్ గారు నమస్తే. నమస్కారం. నేను రాజేష్ మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ ని. చెప్పండి. సార్ ఏం లేదు, యాక్చువల్గా మనం మేడ్చల్ మల్కాజ్గిరిలో రీసెంట్గా మన ఫిబ్రవరి 23 అనుకుంటా జ్యోతిరెడ్డి గారని ఇండియన్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించినటువంటి పర్సన్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆమె ఇంటికి సంబంధించి డెమాలిషన్ జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు, సుకన్య గారు, అట్లాగే కొంతమంది పోలీస్ అధికారులు వెళ్ళి ఫ్రంట్ ఉన్నటువంటి డెమాలిషన్స్ అంతా చేశారు. యాక్చువల్గా స్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఎందుకు చేశారంటే అధికారులు ఎవరు స్పందించట్లా. నేను కూడా ఇప్పుడు సుధాంశు గారికి అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా కాల్ చేసి అడగడం జరిగింది. వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇవ్వట్లా. సార్ యాజ్ ఏ ఇన్ఛార్జ్ అండ్ డీసీ అధ్యక్షులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఈ కూల్చివేతలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి సార్? ఏ రీజన్ తోటి వితౌట్ ఇంటిమేషన్ చేస్తున్నారు? అవి ఇల్లు కూలగొట్టలేదు, అది ఇల్లు అది కూలగొట్టింది. అది ఏదైతే రోడ్లకు వాళ్ళు రేకులు వేసింది. సో రోడ్డు కాదు సార్, రోడ్డు వైపు రేకులు వేసుకుంటా కనీసం రోడ్డు వైడనింగ్ వర్క్స్ లో నోటీస్ గా ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదు సార్ అధికారులకు. వైడనింగ్ కాదు సార్, వైడనింగ్ కాదు, రోడ్ బిల్డింగ్ కట్టుకురు వాళ్ళు. కట్టుకున్న తర్వాత రోడ్ లో ఎవరైతే ముందు జాగ ఉంటుందో దాని ముందు అన్ని రేట్లు వేసి. అవును, కానీ ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు నాకు లైన్లో ఉన్నారు సార్, లైవ్లో ఉన్నారు. ఆమె కూడా ఆమె ఏమంటున్నారంటే కనీసం మాకు ముందు ఇంటిమేషన్ ఇస్తే, మాకు టైం ఇస్తే మేమే తీయించేస్తాం కదా, ఇప్పుడు స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇల్లంతా క్రాక్లు వచ్చేసినాయి, అర్ధాంతరంగా జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టినందుకు అంటున్నారు వాళ్ళు. ఆ విజువల్స్ ఫోటోలో కనిపిస్తా ఉంది క్లియర్గా. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ సార్, మాట్లాడండి. జ్యోతిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. సార్ అక్కడ గ్రామ పంచాయతీ ఎదురుగుండా రోడ్ల కట్టుకున్నారు, రోడ్ల రేకులు వేసుకున్నారు, వాళ్ళని టచ్ చేయలేదు. మేము రోడ్డుకు సంబంధం లేదు, మేము రోడ్ ఇంట్లో మా స్థలంలో మా అగ్రికల్చర్ ల్యాండ్ లోపల మా ఇంటి ముందు మేము వేసుకున్నాము. రోడ్డుకు సంబంధం లేదు, ట్రాఫిక్ సంబంధం లేదు, ఎట్లాంటి ఇబ్బందులు లేవు సార్. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. అన్నయ్యని రమ్మనండి సార్, అన్నయ్యని వచ్చి చూడమనండి, మీరు మీడియా వెళ్ళండి సార్. ఇప్పుడు నేను మాట్లాడండి వజ్రేష్ యాదవ్ గారు. ఏమ్మా జ్యోతి, బాగున్నావా? గుడ్ మార్నింగ్ అన్నయ్య, బాగున్నాను అన్నయ్య. నేను చాలా సఫర్ అవుతున్నా అన్నయ్య. నేను ఆ రోజు ఇన్సిడెంట్ రోజు కూడా మీకు కాల్ చేసినాను. నేను మన ఎంపీ ఈటల రాజేందర్ అన్నయ్య కూడా కాల్ చేసినాను. నేనే చెప్పి ఆర్పించిన ఆ రోజు కోపమైనా మీరు నోటీసులు లేకుండా చేయొద్దు అని చెప్పిన. జిహెచ్ఎంసీలో ఎవరో మీ బంధువులే కాంప్లైంట్ పెట్టినట్టు. సార్ కంప్లైంట్ ఇస్తే రోడ్ మీద ఉన్న ఇల్లులు రేకులు కూలగొట్టాలి సార్. గ్రామ పంచాయతీ గాంధీ బొమ్మ దగ్గర, స్టాచ్యూ దగ్గర ఒక 10-15 ఇల్లు ఉన్నాయి, అవన్నీ టచ్ చేయలేదు. ఒక్కరి టచ్ చేయలేదు. వాళ్ళందరూ రెడ్డిస్ అని చెప్పి టచ్ చేయలేదు. వచ్చి మా వృద్ధులు, పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్, ఆ ఇల్లును అంతా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రేకులు కొట్టడం కాదు, ఇల్లు డ్యామేజ్ చేయాలి. పిల్లర్ను కొట్టిండ్రు, రేలింగ్ కొట్టిండ్రు, బిల్డింగ్ క్రాక్స్ పెట్టిండ్రు, మొత్తం డెమాలిష్ చేసి వెళ్ళిండ్రు సార్. మీరు చెప్పిన ఆగలేదు, నేను రిక్వెస్ట్ చేసిన ఆగలేదు. నేను ఎంతమంది అఫీషియల్స్ తో కాల్ చేపించినా కూడా సుకన్య మేడం ఆపలేదు సార్. దిస్ ఈజ్ ఇంటెన్షనల్లీ డన్. వాళ్ళు క్రిమినల్ ఇంటెన్షన్ తో మా ఇల్లుని టచ్ చేశారు. మరి మేము బతకొద్దా? ఇప్పుడు మీరు మాకు జ్యోతి గారు ఆగండి. వజ్రేష్ గారు మాట్లాడతారు. వజ్రేష్ గారు ఖచ్చితంగా క్రిమినల్ ఇంటెన్షన్ తో చేశారంటున్నారు ఆవిడ, జ్యోతి గారు. తప్పకుండా ఆమె చెప్పేది న్యాయం ఉంది. ఆ వైపు ఎవరైతే ఆఫీసర్లు చేసిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా. ఆ రోజు చెప్పిన నేను, ఆ జూనియర్ కమిషనర్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఎవరికైతే ఇంటిమేషన్ లేకుండా చెప్పి ట్రాన్స్ఫర్ చేయించాం. కాదు వజ్రేష్ యాదవ్ గారు, ఇప్పుడు ఇక్కడే కాదు ప్రాబ్లం, మొత్తం సిటీ అంతటి ఇదే జరుగుతుంది. ఆల్వాళ్ళు, ఈసీఎల్, కుషాయిగూడ, అట్లాగే మల్లంపేట, కుత్బుల్లాపూర్ లిమిట్స్. వినండి, ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు అనేవి ఉన్నాయో రోడ్ల మీద వేసుకున్న
రోడ్ వైడనింగ్ కొన్ని తీస్తున్నారు తప్ప ఉమ్. నోటీస్ ఇవ్వకుండా ఎక్కడ కూడగొట్టదు. కాదు వజ్రేష్ గారు, కనీసం సార్ నేను కాదు కుషాయి కూడా ఈసీఐలకు సంబంధించిన విజువల్స్ నేను చూశాను సార్. కనీసం పానీపూరి బండి పెట్టుకున్నోడికి కూడా తీసేయమంటే తీసేస్తారు, అర్ధాంతరంగా జేసీబీ తీసుకెళ్లి వాళ్ళ మీద నిలువున కొట్టేస్తే వాళ్ళ జీవితాలు కదా సార్. మానవత్వం, కనీసం ఓటేసినటువంటి పాపానికి మానవత్వం ఉండాలి కదా సార్. అట్లా ఎక్కడ చెయ్యరు, అది మీరు పొరపాటు. ఎక్కడన్నా రోడ్డు కనుక రిపేర్ అయ్యి చేసి తీస్తారు తప్ప అన్నయ్య ఇది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకుంది అన్నయ్య. మా ఇంటికి వెళ్ళి చూడండి అన్నయ్య, మేము రోడ్ లో లేము, మా పొలంలో మేము లోపలికి కట్టుకున్నాము. వెళ్తానమ్మా, చూస్తాను. లేదు, మీరు మీడియా తీసుకొని వెళ్ళండి అన్నయ్య, మీరు తీసుకొని వెళ్ళండి, మీరు చూడండి. మేము చాలా లోపలికి ఉన్నాం, మేము ట్రాఫిక్ ఇబ్బంది లేదు. మా ఇల్లు మాత్రం టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఇంటెన్షనల్ గా పోలీసు వాళ్ళని తీసుకొని జిహెచ్ఎంసీ ఆఫీసర్ వచ్చిందంటే పోలీసు వాళ్ళకి పర్మిషన్ ఉండాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారు, ఏం పర్మిషన్ తీసుకున్నారో మరి మీరు ఆ డాక్యుమెంట్ సంపాదించండి అనే. నేను నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి నా ఇల్లు? వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ లో ఒక్క ఇల్లు కట్టుకున్నారు వృద్ధులు. ఏం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నారా అన్నయ్య? ఇట్లా డామేజ్ చేసుకుంటా పోవడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మాకు సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. మరి ఏ విధంగా ఒక ఆఫీసర్ సీఎం ఆఫీస్ ని బ్లేమ్ చేస్తుంది? ఇప్పుడు రేవంత్ అన్న కోసం ఇక్కడ ఆమె చెప్తుంది, జ్యోతి గారు అనేది ఏంటంటే సీఎం ఆర్డర్స్ అని చెప్తున్నారు, ఎందుకు అధికారులు ఇంత ఓవర్ యాక్షన్ చేసి అత్యుత్సాహంగా కూల్చేస్తున్నారు అనేది పాయింట్. నేను ఏమంటున్నాను సార్, అక్కడ రోడ్ కొంపల్లి నుంచి పోయే రోడ్ ఏదైతే ఉందో కుంగపోచంపల్లి మీదుగా అక్కడ డబుల్పూర్ వరకు పోతుంది రోడ్. అది రోడ్డులో వేసుకున్న వాళ్ళే తీసినారు తప్ప కాదు సార్. అంటే కాదు సార్ ఇక్కడ మిడిల్ ఒక్కరిసారి నన్ను మాట్లాడియండి. రోడ్ లో పోయిన తీయమని చెప్పిండ్రు తప్ప ఎవరి ఇంటికాడ కూడా పోయి దౌర్జన్యం చేయమని లేదు. చేసినందుకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆమెను ట్రాన్స్ఫర్ చేసినాము. సార్ నాది ఒక చిన్న పాయింట్ సార్, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. ఇప్పుడు మధ్యతరగతి పేదల మీద ఇప్పుడు అక్కడ కూలుస్తున్నారు సార్, బాగుంది, రోడ్ వైడనింగ్ రోడ్లో వేసుకున్నారు అంటున్నారు. సరే సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ సంబంధించి ఎక్స్టెన్షన్ వర్క్, వైడనింగ్ వర్క్, కొంత డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. మన అల్లు అర్జున్ గారు మామ ఉన్నారు, జానారెడ్డి గారు ఇల్లు ఉంది, కూల్చేద్దామా సార్? కాంపౌండ్లు కానీ వితౌట్ నోటీస్, వితౌట్ మార్కింగ్ కూలుస్తారా సార్? లేదు, ఎక్కడ కూర్చోాల్సిన పని లేదు. కూలిస్తే తదుపరి చర్య తీసుకుంటాం. అట్లా నోటీస్ ఇచ్చి ఏదైనా చట్ట ప్రకారంగా ఉంటే నోటీస్ ఇచ్చి దాని ల్యాండ్ మరి కాదు సార్, ఈ ఘటనలో నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూల్చినట్టు సార్? మరి అది ఎందుకు అయింది? అందుకనే కదా ఆఫీసర్ను సస్పెండ్ చేసింది. అంటే కాదు సార్, ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే జరిగిన డ్యామేజ్ ఎవరు కట్టేయాలి సార్? ఇర్రికవరబుల్ కదా డ్యామేజ్. అది తప్పు ఖచ్చితంగా మున్సిపల్ మీద మనం అది చేద్దాం. నేను మున్సిపల్ వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ కాంపిటీషన్ ఉంటే మాట్లాడతాం. థ్యాంక్ యూ వజ్రేష్ గారు. సో ఇది జ్యోతి గారు, ఖచ్చితంగా కాంపెన్సేషన్ కట్టిస్తా, ఇంటికి వెళ్తా, చూస్తా అంటున్నారు వజ్రేష్ గారు. ఒక్క పాయింట్ అన్నయ్య, ఐ వుడ్ లైక్ టు సే త్రూ మీడియా. ఇప్పుడు మన ఊర్లోకి ఎంటర్ కాగానే గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ ఒక 20 ఇండ్లు ఉన్నాయి, ఎవరిది ముట్టుకోలేదు, ఇంటెన్షనల్లీ వచ్చి ఈ ఇల్లుని డ్యామేజ్ చేసిండ్రు. సో మరి దీనికి చూద్దాం జ్యోతి గారు, చూద్దాం. ఇప్పుడు ఆయన న్యాయం చేస్తా అంటున్నాడు, కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేద్దాం అంటున్నాడు. వితౌట్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదని అధికారుల మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అనేది. సార్, నేను పాలన మీద నేనేం కామెంట్ చేయలేను సార్. నా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ లైఫ్ టైంలో కట్టుకున్న ఇల్లుని డ్యామేజ్ చేసినారు అధికారులు. మరి ఈ అధికారులేమో సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పారు. సో నాకు ఎక్కడ హూ హాజ్ ఇనిషియేటెడ్ దిస్ ప్రాసెస్? నాకు ఎందుకు డ్యామేజ్ చేశారు? మమ్మల్ని ఈ వేదిక ద్వారా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మేడం? మాకు హెల్ప్ చేయండి. ఇక ముందు మా విలేజ్ లో ఎవరిని టచ్ చేయొద్దు, అండ్ తెలంగాణలో కూడా ఎవరిని టచ్ చేయొద్దు సార్. ఇట్లా భయాందోళన సృష్టించొద్దు ఆఫీసర్స్. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్. థ్యాంక్ యూ జ్యోతి గారు. సో ఇది జ్యోతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భయాందోళనకు గురి చేయొద్దు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు పాపానికి ఇటువంటి పరిస్థితులు చేయొద్దు, నోటీసులు ఇవ్వకుండా ఎవరిని కూలగొట్టొద్దు, భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇది రాక్షస పాలన కాదు, ఇది ఖచ్చితంగా పాలన ప్రజల కోసం జరగాలి. ప్రజలే ఓట్లేసి గెలిపించారు కాబట్టి కొంత అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంతో లేకుంటే కొంత దౌర్జన్యంతో చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది చెప్తున్నారు. వాళ్ళు ఆవేదన చెప్తున్నారు విదేశాల నుంచి. చూద్దాం మరి ఈ వ్యవహారంలో మరి వజ్రేష్ యాదవ్ గారు ఏం న్యాయం చేస్తారు. నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి
ఆ వృద్ధుల్ని కలిసి మరి ఏం చేస్తారు వజ్రేష్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది గుండ్లపోచంపల్లికే ఎండ్ కాలేదు, చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ ఇదే కల్చర్ నడుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కూలగొట్టే పరిస్థితి నడుస్తుంది, కూల్చడే జరుగుతుంది. సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెట్టినప్పటికి కూడా వాళ్ళు సోషల్ మీడియా మీదే కొత్త చట్టం తీసుకొస్తారని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ జ్యోతి గారు, మీరు మాతో పాటు విదేశాల నుంచి, అమెరికా నుంచి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.